ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగములో ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనకు సిద్ధము చేసినటువంటివి, దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరిచినటువంటివి అవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, మనుషుని హృదయాన్ని కూడా అస్సలు అవి అర్థము కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖన భాగంలో చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, సహజంగా క్రైస్తవ కుటుంబాలలో మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి వచ్చేటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, శ్రమలు అవి పిల్లల వల్ల కావచ్చు, సంఘములో కావచ్చు, భర్త వలన కావచ్చు, భార్య వలన కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చదువులో కావచ్చు, సేవ పరిచర్యలో కావచ్చు. ఇవి వస్తున్నటువంటి ఈ సేవ పరిచర్యలో కానీ, కుటుంబాలలో కానీ, సమాజంలో కానీ మనకు వస్తున్నటువంటి ఈ శ్రమలలో, కష్టాల్లో, బాధలలో ఎక్కువగా మనం ఏం ఆలోచన చేస్తామంటే ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ శ్రమలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం, ఈ శ్రమలను బట్టి మనం చింతిస్తూ ఉంటాం, ఈ శ్రమలను బట్టి దేవుడు ఉన్నాడంటావా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, అసలు దేవుడే ఉంటే మాకెందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అనేకుల జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనము ఆశ్చర్యపోతూ ఉంటాం. అసలు ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉంటాం. అవును ప్రియులారా, దేవుని కార్యాలు మనకు అర్థం కావాలి, దేవుని కార్యాలు మనకు అర్థం కావు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి వెట్టి చాకిరీ చేస్తూ భయంకరమైనటువంటి శ్రమలు వాళ్ళు పడుతూ ఉండగా, వారి శ్రమలలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ప్రభువా మమ్మల్ని విడిపించి ఈ శ్రమల నుంచి మమ్మల్ని విముక్తులుగా చేయయ్యా, మేము ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నామని వారి వేదనతో దేవునికి తెలియజేసినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. అవును చూడండి ప్రియులారా, మనం పడే బాధ మాత్రమే తెలుస్తుంది మనకు, కానీ మనం ఎలా విడుదల పొందుతాం, మనం ఎలా అద్భుతంగా ఆశీర్వదించబడతాం, మన భవిష్యత్తు ఏంటనేది మనకు తెలియదు. ఓ గంటకు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు, మన భవిష్యత్తు మనకేం తెలుస్తుంది. ఈరోజు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో కూడా మనకు తెలియదు, కానీ భవిష్యత్తు గురించి మనకేం తెలుస్తుంది. కానీ ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలుడు, దేవుడు నీ కొరకు దాచిన కార్యాలు, దేవుడు నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ ఉద్యోగం, నీ వ్యాపారంలో చేసేటువంటి ఆశీర్వాదాలు అవి నీ కంటికి కనిపించవు, నీ చెవులకు అసలు నీకు అర్థమే కాదు అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, అద్భుతమైన విషయం ఏంటంటే ఇజ్రాయేలులు ఎంత గొప్ప విడుదల పొందారో, ఎంత గొప్ప అద్భుతములు వారి జీవితంలో వారు రుచి చూశారో వాళ్ళకి అర్థం కాలేదట. చూడండి ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడట ఎర్ర సముద్రములు 2 పాయలుగా చీల్చివేసి ఆరిన నేలను వారు నడిపించి శత్రు సమూహం అంతటి దాంట్లో ముంచివేసి నాశనం చేశాడట. ఇలా చేస్తాడని వారి హృదయానికి అర్థం కాలేదు, వారి కంటికి కనిపించలేదు, వారి చెవికి వినిపించలేదు. దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడని చెప్పి వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ఇంత గొప్ప అద్భుతమైన కార్యం ఎందుకైనా చేయగలిగాడంటే ఆయన వారిని ప్రేమిస్తున్నాడు గనక వారి కొరకు ఆయన ఏమైనా చేయగల సమర్థుడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, తనను ప్రేమించేటువంటి వారి కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. శాన్ అనేటువంటి దయ్యం పట్టినటువంటి వాడై ఉన్నాడు, వాడి బ్రతుకు మారుతుంది, వాడి జీవితం మారుతుంది, వాడి సమాజంలో మంచిగా బ్రతుకుతాడు, బట్టలు ధరించిన వాడై నలుగురికి దీవెనకరముగా ఉంటాడు, క్రీస్తుకు సాక్షిగా ఉంటాడని ఎవరైనా అనుకున్నారా? ఎవరైనా ఆలోచించారా? లేదు. ఎందుకు అని అంటే ఇక వారి బ్రతుకంతే, వారి జీవితం అంతే అని అనుకున్నారు అందరు. కానీ ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది దేవుని కార్యాలు మనుషుని హృదయానికి అవి అర్థము కాదని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, ఊహకందని కార్యము తన జీవితంలో దేవుడు ఎందుకు చేశాడంటే దేవుడు తనను ప్రేమించాడు, దేవుడు తన కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు తన కొరకు రక్తం ధారపోసాడు, నీ కొరకు తన రక్తాన్ని ధారపోసాడు, నీ కొరకు ఆయన నిన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ బట్టలు లేకుండా దిగంబరులే తిరుగుతున్నటువంటి వాని జీవితంలోనే అంత కార్యము చేస్తే సంఘానికి వస్తూ సహవాసములో ఉంటూ
నీకు కలిగిన దాంట్లో దేవునికి సమర్పించుకుంటూ నీతిగా భక్తిగా ప్రార్థనలు చేస్తూ దేవునికి నమ్మకంగా ఉంటున్నటువంటి నీ జీవితంలో దేవుడు కార్యం చేయడా? నీ కొరకు ఆయన భూలోకానికి దిగి రాలేదా? నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని ధారపోసి మరించి తిరిగి లేవలేదా? ఇన్ని చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కార్యం ఎందుకు చేయలేడు? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నమ్మి నిరీక్షణతో ఉండు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, అందరు అనుకుంటున్నారట ఇక సౌలు వలన మాకు మరణమే ఉన్నది అని అనుకుంటున్నారట. కానీ దేవుడు అనుకుంటున్నాడట ఆ సౌలే పౌలుగా మారుతాడని, ఆ సౌలే అందరికీ దీవెనకరంగా ఉంటాడని, ఆ సౌలే నా కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడని దేవుడు అనుకుంటున్నాడట. మనుషులు అనుకుంటున్నారట ఇక మమ్మల్ని అందరినీ చంపేస్తాడు అనుకుంటున్నారట. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఉదయ కాలస్తుంది దేని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సౌలును పౌలుగా మార్చిన దేవుడు, సేనాన్ని దయ్యం పట్టిన వారిని మార్చిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యములు చేస్తాడు. నువ్వు ఆత్మ నడిపింపగలిగి వివేచన వరము కలిగి నువ్వు జీవించు. దేవుడిని ఖచ్చితంగా బయలుపరుస్తాడు. దేవుడు అద్భుతమైన జవాబును నీకు ఇస్తాడు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. కనుక ఈ ఉదయ కాల సమయం ముందు నీ పరిస్థితులను చూడకు. భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు భవిష్యత్తుని ఎలా ఉంచబోతున్నాడో ఆత్మతో ధ్యానించు, ఆత్మతో దేవుని అడుగు. ఆత్మపూర్ణముగా సమస్త నీకు బయలుపరుస్తాడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో చేసిన కార్యాలు, ఇజ్రాయేలు ప్రజల జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అతి భాగ్యము త్రియక దేవుడు మనందరికీ ఇచ్చి మనల్ని తలగా నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతులని వందనాలు. ఇన్ని మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని త్రియక దేవుడిని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.